నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా గౌతమి నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పల్లకి సేవా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం, హారతి కార్యక్రమాలను నిర్వహించి దాతలచే అన్నప్రసాద వితరణ చేశారు. అలాగే సాయంకాలం స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ పల్లకి సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు కోలాట మాటలు ఆడుతూ స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ పల్లకి సేవ కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీమేష్ నారాయణ్ టాండన్, పూజారి కృష్ణమోహన్, కాంట్రాక్టర్ పేరం రమేష్, అయితే శివ, కాంట్రాక్టర్ ఏబీసీ రెడ్డి, ఆంజనేయులు, ధర్మారెడ్డి అధిక సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. కొద్దిగా వెనుకకుంటే వాళ్ళు మొక్కిన వాళ్ళకి ఈజీ ఉంటుంది. కొంచెం వెనుకకుంటే ఇక్కడ ఉంటే ఒక మనిషికి 50
దత్తపత్రులను మనవి ఇవాళ మార్గశిర శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి దత్తాత్రేయ స్వామి జయంతి అంటారు. ఈ దత్తాత్రేయ స్వామి జయంతి మన దేవాలయంలో మన సంస్థానంలో పొద్దున అభిషేక కార్యక్రమాలతో మొదలై మధ్యాహ్నం హారతైన తర్వాత విశేష మహాప్రసాద కార్యక్రమం జరిగింది. తర్వాత సాయంత్రం హారతి అయింది. హారతి అయిన తర్వాత పల్లకి సేవ జరిగింది. పల్లకి సేవ అయిన తర్వాత మన దత్తాత్రేయ స్వామి ఉయ్యాల సేవ జరిగింది. ఇప్పుడు పౌలంపి సేవ కూడా జరిగింది. ఈ యొక్క సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేషంగా దత్తభక్తులయ్యారు. ఇంతమంది దత్తభక్తులు లేరు. ఇప్పుడు మా పేరన్ రమేష్ గారు ఈ దత్తభక్తుల్ని సమీకరణ చేసి ప్రతి గురువారం గురుచరిత్ర పారాయణ చేయించి దత్తభక్తుల్ని అట్లానే ఆయన ఇట్లా ఈ దత్తభక్తుల్ని బాగా సాయి భక్తులారా దత్తభక్తులు కూడా అవ్వాలని మనసావాద శర్మణ కోరుకుంటున్నాం. సాయిరాం. శ్రీ గురుదత్త. ఈరోజు చాలా విశేషమైన రోజు. మార్గశిర శుద్ధ పౌర్ణమి, చతుర్దశి పౌర్ణమి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు రాత్రి కూడా పౌర్ణమి ఉన్నది కాబట్టి మనం దత్త జయంతి జరుపుకున్నాం. గాన్గాపూర్లో కూడా ఈరోజే దత్త జయంతి జరుగుతుంది. రేపు పల్లకి ఉత్సవం జరుగుతుంది. కావున ఈరోజే మేము పురస్కరించుకొని అది చేశాము. ఉదయం ఎంతోమంది భక్తులతో దాతలతో ఇక్కడ దత్తస్వామికి మరియు షిరిడి సాయినాథునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి మధ్యాహ్నం హారతి తర్వాత మహాప్రసాద కార్యక్రమం జరిగింది. అందులో ఎంతోమంది దాతలు సహకరించారు. అందరి దాతలతోటి ఈరోజు మహాప్రసాద వితరణ జరిగింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు సాయంత్రం హారతి తర్వాత పల్లకి సేవలో కూడా మనకు ఒక డ్యాన్స్ మాస్టర్ వచ్చారు. ఆ డ్యాన్స్ మాస్టర్ తోటి ఈ కోలాటం కూడా నిర్వహించడం జరిగింది. దత్త భక్తులు మన గోదావరికని పరిసర ప్రాంత సాయి దత్త భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. దత్త అనుగ్రహం పొందాలంటే మనకు పూర్వజన్మ సుకృతం ఉంటేనే దత్త దీక్షలో కానీ దత్త గురుచరిత్ర పారాయణంలో కానీ దత్త అనుగ్రహం కానీ వస్తుంది. అయితే సాయి భక్తులు ఎందరో ఉన్నారు,
కానీ మన గోదావరి కనిలో దత్తస్వామి గురించి ఎవరికీ తెలియదు. మెయిన్ మన మూలాధారం దత్తుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆ దత్త స్వామియే ఇప్పుడు సాయిబాబా 5వ అవతారం. అయితే మన పరిసర ప్రాంతంలో ఎవరికి తెలియదు కాబట్టి మేము ఇక్కడ భక్తుల సహకారంతో ఒక 800 బుక్కులు, శ్రీ గురుచేత్ర బుక్కులు భక్తుల సహకారంతో సేకరించి మేము దత్త భక్తులకు మేము పంచిపెట్టాము. ఇలా ఈ గోదావరి కని పరిసర ప్రాంతంలో దత్త భక్తులను తయారు చేయాలని మా యొక్క సంకల్పం. ఇలా మీరందరూ కూడా ఇంకొక చాలామందిని దత్తభక్తులు చేస్తారని మా యొక్క విన్నపం. ఈ కార్యక్రమానికి ఈరోజు మన సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వినేష్ నారాయణ టాండన్ గారు మరియు ఈ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వైస్ చైర్మన్ నిమ్మ ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. జై గురుదేవ దత్త. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రాంతంలో మన ఉత్తర తెలంగాణలో మన గోదావరి కని గౌతమ్ నగర్ సాయిబాబా మందిరం మీనేష్ నారాయణ టాండన్ అలాగే మరియు కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో దాదాపుగా 33 సంవత్సరాలుగా ఇక్కడ ఈ మందిరంలో సాయిబాబా పూజా కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఎంత వైభవంగా నిర్వహించుకుంటామో ఇవాళ కూడా ఉదయం నుండి రామగుండం పారిశ్రామిక ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి కూడా ప్రజలందరూ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అభిషేకాలు, పూజలు, అలాగే ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమంలో ఇప్పటిదాకా పల్లకి సేవ కూడా వైభవంగా అందరం సంతోషంగా నిర్వహించి ఉయ్యాల కార్యక్రమం కూడా ఇంతకుముందు ముగింపుగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ఈరోజు దాత లింగం శంకర్లింగం గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏబిసి రెడ్డి గారు, అలాగే ఇంకా దాతలందరూ కూడా ఏదో విధంగా వారు సహకారాన్ని అందించి గొప్ప కార్యక్రమానికి దాదాపుగా ఇలా కొన్ని వేల మంది భోజన కార్యక్రమం చేశారంటే మీ అందరి సహకారమే. సో వారందరికీ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఉండాలని, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. 33 సంవత్సరాలుగా మా కృష్ణమోహన్ అయ్య గారు ఎన్ని కష్టాలైనా భరించుకొని, ఎంత బాధ అయినా దిగమింగుకొని మన ప్రాంతానికే ఒక గొప్ప మందిరం నిర్మించారంటే వారి సహకారం గొప్పది. సో వారికి ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం మా టీం అందరి తరఫున. వారి జీవితకాలం కూడా బాబా గారికి సేవ చేసుకుంటూ ఉండాలని, వారికి మంచి ఆరోగ్యం బాబా ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైన శ్రీ అభయ ఆంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతీదేవి, సంతాన నాగదేవత ఆలయాల్లో ఆదివారం రోజున పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలాగే హనుమాన్ యజ్ఞంను ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆదివారం రోజున పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. లక్ష్మీ నరసయ్య నెక్స్ట్ पौर्णमीयां प्रातः कालीन यथाशक्ति पंचामृतम् नारिकेलां यथाशक्ति सिंदूरार्चनं कर्म
బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందని దేశ ప్రజలందరికీ దిక్సూచిగా రక్షణగా ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ శాసనసభ్యులు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలయ ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని పట్టణంలో ఏర్పాటు చేసిన పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి, హెచ్ఎంఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈరోజు విలువగానే వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు, సిపిఐ జాతీయ కార్యదర్శి పెద్దలు మన చాడా వెంకటరెడ్డి సార్కు ఈ సందర్భంగా మా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము, అదేవిధంగా ఆలయ ఫౌండేషన్ నుండి చాలు మాత్రమే వేస్తున్నాం. దయచేసి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ప్రధాన పాత్ర పోషించి అనేక దేశాలు పర్యటించి అక్కడున్నటువంటి రాజ్యాంగాలను పరిశీలించి ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ప్రాంతాలను అన్నింటినీ మేలవింపు చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులకు సంబంధించి లేదా పేద వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయానికి సంబంధించి సెక్యులరిజం అంటే ఒక లౌకికత్వాన్ని ఆయన రూపొందించారు. అయితే ఆయన రాసిన రాజ్యాంగంలో ఈ దేశంలో ఉండేటటువంటి పౌరుడి కోటకు కల్పించాడు. అంతేకాదు ఇక్కడ సహజ వనరులన్నీ ప్రజలకు అందాల చెందాల సంపద అని చెప్పేసి కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు ప్రతి పౌరుడికి అందాలని చెప్పాడు. ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు అమలు చేయాలని చెప్పాడు. కానీ మనం 76 సంవత్సరాలు అయితే రాజ్యాంగం వల్ల వచ్చింది. సరే, అరకొర కొంత అమలవుతున్నా ఇంకా కొంత పరిష్కారం కావాల్సి ఉన్నా ఈ 10-10.5 సంవత్సరాల కాలంలో మాత్రం హక్కులన్నీ హరించబడతా ఉన్నాయి. ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తూ ఉన్నారు. రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. పౌర హక్కులకే భంగం ఏర్పడతా ఉన్నారు. ఇప్పుడేమో మళ్ళీ మొన్న జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ చేసి ఒక రకంగా రాజ్యాంగంలో పాల్పడ్డారు. మణిపూర్లో మంటలు రేపుతా ఉన్నాయి. ఇప్పుడేమో జమిలీ ఎన్నికలు అంటా ఉన్నారు. మొన్నటిదాకా ఏమన్నారు, ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే విధానం. ఇవాళ ఒకే పన్ను ఉందా అని ప్రశ్నిస్తున్నాం మీడియా ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. మీరు పెట్రోల్, డీజిల్ మీద జీఎస్టీ ఉందా? ఎందుకు లేదు దాని మీద? పెట్రోల్, డీజిల్ మీద ఏం చేస్తున్నారు మీరు? గ్యాస్ సిలిండర్ మీద కేంద్ర సుంకం, రాష్ట్ర సుంకం వేస్తున్నారు. అంటే 70-80% వసూలు చేస్తున్నారు. ఈ జీఎస్టీ అయితే తక్కువ పన్ను పడతాయి. అంటే ఎంత కుట్రపూరితంగా వివరిస్తుందో ఈ ప్రభుత్వం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అర్థమవుతా ఉంది. ఇప్పుడేమో జమిలీ ఎన్నికలు లేవా? మొదటి ఎన్నికలు లేవా? మొన్న మన తెలంగాణలో కూడా మొన్నటిదాకా జమిలీ ఎన్నికలే కదా. కేసీఆర్ ముందస్తు అసెంబ్లీ ఊట్లో 6 నెలల మొదలైంది. మొన్న కూడా మొన్న అదే జరిగింది కదా. 6 నెలల మొదలు అసెంబ్లీ అయితే 6 నెలల తర్వాత పార్లమెంట్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డబ్బులు ఎన్నికలు, పార్లమెంట్ అసెంబ్లీ ఒకసారి జరుగుతలేవా? అంటే మీరు మళ్ళా ఈ రాజ్యాంగాన్ని ఏదో ఒకరు దీన్ని మార్పు చేసి ఇక నియంత్రణతో పొగడ్లతో మళ్ళీ మనువాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చేటువంటి కుట్రలు సాగిస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆకాంక్షల్ని మరి తప్పనిసరిగా తూచా తప్పకుండా మేము పాటించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లవేళలా ప్రయత్నం సాగిస్తుంది. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ సెక్యులరిజం నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. రానున్న కాలంలో కూడా ఇవాళ
మతాల కులాలకు అతీతంగా మానవత్వమే ప్రధానమైనటువంటి ఎజెండాతోనే మనం ముందుకు పోవాలా. అందుకని ఈ సందర్భంగా మరి ప్రగతిశీల శక్తులు, ప్రజాతంత్ర శక్తులు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కళ్ళు తెరవాలా. ఈ బీజేపీ ఎన్డీఏ తతంగాన్ని ఎండగట్టేందుకు కంకణబద్దులు కావాలని చెప్పి పిలిపిస్తున్నాం. మేము కూడా మా వంతు పాత్ర మరి అంబేద్కర్ సంఘాలతో, ఇతర సంఘాలతో పంచుకుంటాం. అందరం కలిసి ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఈ రాజ్యాంగ ఉల్లంఘన జమిలి ఎన్నికల నినాదంతో రాజ్యాంగానికి మళ్ళీ తూట్లు పొడిచేటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టేందుకు కంకణబద్దులు అవుతామని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా ప్రతిజ్ఞ తీసుకుంటాం. మీ అందరికీ విప్లవంతో ఈరోజు స్వదేశీ పేరు మీద గద్దెకెక్కిన బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చినట్టు లోపలికి సొర్రగొట్టి భారతదేశానికి ఆక్రమించుకున్నట్టు బీజేపీ ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి స్వదేశీ ఆస్తులను విదేశీలోకి అమ్మడం ప్రయత్నం చేస్తుంది. మనము ఒకటి చెప్పుకోక తప్పదు, మనం విడిపోయినాం, చెడిపోతున్నాం. కమ్యూనిస్టులు విడిపోయినరు, సోషలిస్టులు విడిపోయినరు. అందరం కలిసి ఉన్నప్పుడు వీలు పెట్టే ధైర్యం ఎవరు చేయలే. ఎప్పుడైతే విడిపోయినరో చట్టసభలోకి అప్పుడు 100 మంది పార్లమెంట్ సభ్యులు ఉండేది, చట్టాలను ఉల్లంఘించకుండా అడ్డుకునేది. కానీ బీజేపీ ప్రభుత్వం సైలెంట్గా యువత మైండ్లో ఇది మన మతోన్మాదాన్ని ఇంజెక్ట్ చేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది. మన పిల్లల అసోసియేషన్లు కానీ, పీడిఎస్యు కానీ, తర్వాత ఏఐఎస్ఎఫ్ కానీ, ఆర్ఎస్యు కానీ, అటువంటి యువత సంఘాలన్నీ పక్కకు పోయినాయి. వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ప్రమాదం నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉన్నది. మనం అందరం ఒకటైతే ఇవాళ ధైర్యం చేసి ఈ విధంగా మనం ఇక్కడ నిలబడ్డామంటే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ బట్టే మనం ఇవాళ బతుకుతున్నాం. 4 రోజులైతే ఆ రాజ్యాంగాన్ని రూపుమాప చేసి కొత్త రాజ్యాంగం, వాళ్ళకి అనుకూలమైన రాజ్యాంగం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రధానంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కార్మిక సంఘాలు, కార్మికులే ఎదురు తిరిగేరు, సాధించుకున్నాం. మళ్ళీ అవి బయటికి పోయే ప్రమాదం ఉంది. ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయంటే ఈ రిజర్వేషన్ ఉంటుంది. చెప్పినట్టు ఇది మన రిజర్వేషన్ తీసేయడం డైరెక్ట్ అనకుండా ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి రిజర్వేషన్ లేకుండా, ఉద్యోగాలు లేకుండా చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దానికి అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనందరం ఏకం కావాలి. ఏకమై బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా ఆ బాటలో నడిచి ఎదురు తిరిగి మన రాజ్యాంగం రక్షించుకుంటే మనం బతుకుంటాం. రాజ్యాంగం నాశనం అయిన తర్వాత మనం ఎవ్వరం బతకలేం. మళ్ళీ పాత పద్ధతులు వస్తాయి. కనుక అంబేద్కర్ సంఘాలు ఇవాళ బాగా పనిచేస్తున్నాయి. ఎవరు ఏమన్నా కూడా అంబేద్కర్ సంఘాలు పనిచేస్తున్నాయి. కార్మిక సంఘాలు కూడా విడగొట్టిన ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు ఒకటిగా ఉంటే వాళ్ళ ఆటలు నడవేయని కార్మిక సంఘాలు కూడా చిచ్చు పెట్టించి ఎలక్షన్ల పేరు తీసుకొచ్చి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. దానికి మళ్ళీ ఒకసారి మేధావులు రెడ్డి సాబ్ లాంటి వాళ్ళు అందరు కలిసి హైదరాబాద్లో కూర్చొని అట్లీస్ట్ మన దేశాన్ని మనం కాపాడుకుంటాం, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. ఆ దిశలో పోతే బాగుంటుందని, హెచ్ఎంఎస్ కూడా మీతో కలిసి ఉంటుందని ఈ సభాముఖంగా తెలియదు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడాన్ని హర్షిస్తూ ఆదివారం గోదావరికనిలో మాదిగ మిత్రమండలి సభ్యులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ మేరకు గోదావరికని బస్టాండ్ సమీపంలోని మాదిగ మిత్రమండలి కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాదిగ మిత్రమండలి సభ్యులు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఫోటో తీయండి. పక్కదారులు పోసి దిక్కుతున్నా అమ్మా లేడు అందరు పోయండి.
మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న మీటింగ్ లోపల నేను తెలంగాణ మొట్టమొదటిగా వర్గీకరణ కోసము మాట ఇచ్చిన వ్యక్తిగా నేను మాట తప్పను అని చెప్పని వర్గీకరణ చేసి తప్పకుండా చేస్తానని చెప్పి అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నిండు సభలో మాట్లాడిన దాన్ని కొన్ని న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యేకంగా కమిటీ వేసిన 60 రోజుల్లో ఆ కమిటీ తప్పకుండా వస్తుంది. మళ్ళీ కూడా న్యాయపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉండాలనే దానికోసమే నేను ఇన్ని రోజులు వాగినా తప్పకుండా ఎంతటి వారైనా ఈ వర్గీకరణకు అడ్డొచ్చినా నేను ఊపుకుండేది లేదు, నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను అని చెప్పని నిన్న తన మాట్లాడడం జరిగింది. వారికి ఈ యొక్క మా జాతి తరఫున తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల మాదిగలం కూడా మేము వారికి ప్రత్యేకంగా మేము జైభీములు తెలియజేసుకుంటున్నాము. నేను ఒక గ్రామం నుంచి వచ్చిన ఆ గ్రామం నుంచి జడ్పీటీసీ వరకు ఎదిగి అక్కడ మాదిగలు ఏంటి అని చెప్పని అటువంటి నాకు వాళ్ళ పాత్ర ఏంటి, సంపన్న వర్ణానికి కూడా వాళ్ళ సేవలు ఏంటి అని చెప్పని తెలిసిన వాడిగా నేను వారికి ఈరోజు ఎవరు కూడా కానీ మాదిగలు లేని ఊరు లేదు, మాదిగలు చేయనిటువంటి పని లేదు. రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలు కూడా వెనుకబడి ఉన్నారు. వారికి నేను పెద్దపీట వేస్తా. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడి ఉన్నది అని చెప్పని వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారము తన ఉండి మా వర్గీకరణ 59 కులాలకు న్యాయం చేస్తాడని చెప్పని అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఆనాడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని 3 ఎకరాల భూమి అని చెప్పని తన ఏదైతే మా జాతికి మోసం చేసిండో ఈనాడు ఇతను రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీకు మాదిగలకు న్యాయం చేస్తానన్నాడు. కాబట్టి మేమందరం కలిసి కూడా రేవంత్ రెడ్డికి వెనువెంబడి ఉండి వారికి తప్పకుండా 5 సంవత్సరాల వరకు కూడా బ్రహ్మరథం బట్టి మాదిగలంతా కలిసి కూడా మా కష్టాన్ని మా ఒక వర్గీకరణ కోసం తప్పకుండా కట్టుబడి ఉంటున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం సోమవారం జరిగిన గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్ షీట్స్ ట్రాంక్ రూమ్ తరలింపు గురించి పోలీస్ అధికారులకు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. అందరు ఫిజికల్ బాగా చేసిందా గర్ల్స్ కూడా సెటిల్ కండి పర్లేదు. టీవీస్ కొద్దిగా బ్లాక్ అవుతుంది. అందరికీ నమస్కారం.
ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరపబోతున్న 2A ఎగ్జామ్స్ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే రామగుండం కమిషనరేట్లో సెంటర్స్ తర్వాత రూట్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో భాగంగా మేము దానికి ప్రకారంగానే పెద్దపల్లి జోన్ అండ్ మంచిర్యాల జోన్లో పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు మనకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ రామగుండం కమిషనరేట్లో 2 జోన్లో కలుపుకొని 23,969 క్యాండిడేట్స్ అపీల్ అవుతున్నారు. తర్వాత మనకు రూట్స్ 15 రూట్స్ ఉన్నాయి. 15 రూట్స్లో మొత్తము 66 సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 15 రూట్స్ 66 సెంటర్స్ ఎగ్జామినేషన్ పేపర్స్ను సప్లై చేస్తారు. దాని తర్వాత ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ రూట్స్లోనే అన్ని సెంటర్స్ని పికప్ చేసుకొని విత్ ఎస్కార్ట్ స్టాండర్డ్ ఏదైతే చెప్పారో ఆల్రెడీ మనకు డిఫరెంట్ మీటింగ్స్ జరిగినాయి. దాంట్లో ఏవైతే ఎలా చెప్పారో అన్నీ పక్కాగా ఒక్క పర్సన్ కూడా తక్కువ కాకుండా వేసాము. మొత్తం టోటల్ ఫోర్స్ని 411 ఫోర్స్ ఆఫీసర్స్ కాకుండా ఇంకా సో ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, తర్వాత హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐ అందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది. తర్వాత పగడ్బందీ ఎస్కార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. బిఫోర్ ఎగ్జామ్స్ స్ట్రాంగ్ రూమ్స్కి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అక్కడ పెట్టడం జరిగింది ఆన్సర్ షీట్స్. అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్స్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ ఎగ్జామ్ అయినంతో పాటు సేఫ్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్ తీసుకురావడం, అక్కడ నుంచి మళ్ళీ అన్ని కలిపి హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. మన దగ్గర 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. పెద్దపల్లి ఐడియూస్లో ఉంది. అండ్ దాని తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాలలో ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పెద్దపల్లి జోన్లో ఫోర్స్ మొత్తం 123 డిప్లాయ్ చేయడం జరిగింది. మంచిర్యాల జోన్లో 288 ఫోర్స్ ఉంటారు. టోటల్గా 411 అండ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ కమిషనర్తో పాటు అడిషనల్ కమిషనర్స్, డీసీపీస్, దాని తర్వాత ఏసీపీస్ అందరూ కూడా ఇక్కడ పెట్రోలింగ్లో దాని తర్వాత ఓవరాల్ సూపర్విజన్లో ఉన్నారు. సో అదే దాంట్లో భాగంగానే ఒక 2 డేస్ బ్యాక్ నుంచే మనకు 163 BNS అంటే 144 సెక్షన్ విధించడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్న ఇంటర్నెట్ సెంటర్స్ కానీ, జిరాక్స్ సెంటర్స్ కానీ, తర్వాత కాపీ సెంటర్స్ కానీ అన్నీ మూయడం జరిగింది. సో బయట కూడా ఎలాంటి అవసరం జరగకుండా, ఎవరు ఏమి కాపీ కొట్టకుండా ఇక్కడ కూడా ప్రతి సెంటర్ దగ్గర ఒక లేడీస్ కర్టెన్కు లేడీస్ ఫోర్సు, దాని తర్వాత మెన్ ఫోర్సు ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా లోపలికి తీసుకోకుండా, ఈవెన్ వాచ్ కూడా తీసుకోకుండా మనం ఇక్కడ జాగ్రత్త తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరపబోతున్న 2A ఎగ్జామ్స్ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే రామగుండం కమిషనరేట్లో సెంటర్స్ తర్వాత రూట్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో భాగంగా మేము దానికి ప్రకారంగానే పెద్దపల్లి జోన్ అండ్ మంచిర్యాల జోన్లో పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు మనకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ రామగుండం కమిషనరేట్లో 2 జోన్లో కలుపుకొని 23,969 క్యాండిడేట్స్ అపీల్ అవుతున్నారు. తర్వాత మనకు రూట్స్ 15 రూట్స్ ఉన్నాయి. 15 రూట్స్లో మొత్తము 66 సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 15 రూట్స్ 66 సెంటర్స్ ఎగ్జామినేషన్ పేపర్స్ను సప్లై చేస్తారు. దాని తర్వాత ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ రూట్స్లోనే అన్ని సెంటర్స్ని పికప్ చేసుకొని విత్ ఎస్కార్ట్ స్టాండర్డ్ ఏదైతే చెప్పారో ఆల్రెడీ మనకు డిఫరెంట్ మీటింగ్స్ జరిగినాయి. దాంట్లో ఏవైతే ఎలా చెప్పారో అన్నీ పక్కాగా ఒక్క పర్సన్ కూడా తక్కువ కాకుండా వేసాము. మొత్తం టోటల్ ఫోర్స్ని 411 ఫోర్స్ ఆఫీసర్స్ కాకుండా ఇంకా సో ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, తర్వాత హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐ అందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది. తర్వాత పగడ్బందీ ఎస్కార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. బిఫోర్ ఎగ్జామ్స్ స్ట్రాంగ్ రూమ్స్కి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అక్కడ పెట్టడం జరిగింది. ఆన్సర్ షీట్స్. అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్స్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ ఎగ్జామ్ అయిన తర్వాత పాటు సేఫ్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్ తీసుకురావడం, అక్కడ నుంచి మళ్ళీ అన్నీ కలిపి హైదరాబాద్కి వెళ్ళిపోతాం. మన దగ్గర 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. పెద్దపల్లి ఐడియూస్లో ఉంది. అండ్ తర్వాత డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాలలో ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పెద్దపల్లి జోన్లో ఫోర్స్ మొత్తం 123 డిప్లాయ్ చేయడం జరిగింది. మంచిర్యాల జోన్లో 288 ఫోర్స్ ఉంటారు. టోటల్గా 411 అండ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ కమిషనర్తో పాటు అడిషనల్ కమిషనర్స్, డీసీపీస్, దాని తర్వాత ఏసీపీస్ అందరూ కూడా ఇక్కడ పెట్రోలింగ్లో దాని తర్వాత ఓవరాల్ సూపర్విజన్లో ఉన్నారు.
సో అదే దాంట్లో భాగంగానే ఒక 2 days బ్యాక్ నుంచి మనకు 163 BRS అంటే 144 సెక్షన్ నిర్వహించడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్న ఇంటర్నెట్ సెంటర్స్ కానీ, జిరాక్స్ సెంటర్స్ కానీ, తర్వాత కాపీయర్ సెంటర్స్ కానీ అన్నీ మూయడం జరిగింది. సో బయట కూడా ఎలాంటి అవసరం కాకుండా ఎవరు ఏమి కాపీ కొట్టకుండా ఇక్కడ కూడా ప్రతి సెంటర్ దగ్గర ఒక లేడీస్ కర్టన్కు లేడీస్ ఫోర్సు, దాని తర్వాత మెన్ ఫోర్స్ డిప్లాయ్ జరిగింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా లోపలికి తీసుకోకుండా, ఈవెన్ వాచ్ కూడా తీసుకోకుండా మనం ఇక్కడ జాగ్రత్త తీసుకుంటాం. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించనున్నామని ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎం మహిపాల్ రెడ్డి, సలహాదారులు ఎస్ ఐజయ్య తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ముఖ్య ప్రసంగికులుగా ఎస్ పాల్సన్, జి జయప్రకాష్ తమ శాంతి సందేశాలు చేయనున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ పైసలు ఇచ్చే పెట్టి ఆ పైప్ పెట్టి అంత నీట్నెస్ ఇవ్వదు. అది కొంచెం లైట్, అది పైప్ లైట్ ఉంటుంది. స్వామి దియా సీనా వీడే మంచి మీడియా ప్రతినిధులకు శుభ నమస్కారములు తెలియజేస్తున్నాము. ముఖ్య విషయం ఏమనగా యేసుక్రీస్తు జన్మదినాన్ని బట్టి డిసెంబర్ మాసంలో ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయబడుతున్నటువంటి గ్రాండ్ క్రిస్మస్ మహోత్సవ కార్యక్రమానికి ఈ గోదావరికని పట్టణ ప్రాంత ప్రజలను, అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలకి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. ఈ గ్రాండ్ క్రిస్మస్ మహోత్సవ కార్యక్రమము రేపు సాయంత్రము 5:30 గంటలకి సింగరేణి స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇటు కార్యక్రమానికి ప్రత్యేక వర్తమానికులుగా దైవ సందేశాన్ని అందించడం కొరకు వరంగల్ కరుణాపురం నుండి ముఖ్య ప్రసంగులుగా పాల్సన్ రాజు గారు, అదేవిధంగా జయప్రకాష్ గారు వీరు చేయుచున్నారు. కనుక ఈ పరిసర ప్రాంత ప్రజలు, ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్పొంది దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మీడియా సహోదరులందరికీ ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క గోదావరికని పట్టణంలో అనేక సంవత్సరాలుగా మరి అన్ని సంఘాలు కలిసి, అదేవిధంగా పాస్టర్స్ అసోసియేషన్ యొక్క ఇంటర్ డినామినేషనల్ పాస్టర్ ఫెలోషిప్ యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ మహోత్సవములన్నిటివి ఆనవాయితీగా జరిగిస్తూ వస్తున్నాం. అందరికీ తెలిసిన విషయమే, డిసెంబర్ మాసం రాగానే ప్రపంచం అంతటిలో కూడా క్రిస్మస్ మహోత్సవాలన్నిటివి అన్ని దేశాల్లో, ఈ భూమి మీద అంతటిలో కూడా మరెంతో ఘనంగా జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలు. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తుంది. మరి ఈ యొక్క ఉత్సాహాలనేటివి ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించినవి కాదు, కానీ భూమి మీద మనుషులందరి కొరకు రక్షించుట కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. గనక యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. ఈ రక్షకుడు అందరికీ రక్షకుడు. కాబట్టి గోదావరికని మరి సింగరేణి స్టేడియం
జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రేపు సాయంత్రం అనగా 17వ తారీఖు రోజు తలపెట్టినటువంటి మహోత్సవ కార్యక్రమం అనేది కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంబంధించినటువంటి మహోత్సవాలని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్తమానం. ఈ దినాల్లో చూసినట్లయితే ప్రజలు చాలా రకాలైనటువంటి సమస్యల్లో బ్రతుకుచున్నారు. శాంతి లేక, నెమ్మది లేక, ప్రశాంతత లేక ఎంతోమంది దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అలాంటి వారికి ఒక ప్రేమ సందేశం రేపటి దినమున సభలో ప్రకటించబడుతుంది. అందరికీ మరి ఉపయోగకరమైనటువంటి ఈ మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పాలు పొంది దైవాశీర్వాదములు పొందవలనని ప్రేమపూర్వకంగా పట్టణ ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ సభలో ప్రతి ఒక్కరు కూడా పాలు పొంది మరి ఈ సభను, ఈ మహోత్సవమును విజయవంతము చేయాలని పట్టణ ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా క్రైస్తవ సంఘాలన్నింటినీ కూడా ఈ యొక్క సమావేశంలో ప్రత్యేకంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. అభివృద్ధి పేరుతో రామకొండం మున్సిపల్ అధికారులు యు రాములు స్తూపాన్ని కూల్చడం దుర్మార్గపు చర్య అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ లు అన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు యు రాములు స్తూపాన్ని కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం గోదావరికని ఫైలాన్ వద్ద ఐఎఫ్టియు శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రామలన్న స్తూపాన్ని కూల్చగొట్టడాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని ఐఎఫ్టియు నాయకులు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులైనటువంటి కామ్రేడ్ యు రాములన్న స్మారకార్థం నిర్మించినటువంటి స్తూపాన్ని అర్ధరాత్రి మున్సిపాలిటీ వాళ్ళు కూల్చివేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి యు రాములన్న కార్మిక వర్గాల కోసం, పీడిత ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు స్తూపాన్ని అర్ధరాత్రి కూల్చేయడం అనేది ఇది సరైనది కాదని చెప్పి మేము భావిస్తున్నాం. కనుకనే ఈరోజు ఒక కార్మిక వర్గాని కోసం పనిచేసినటువంటి వాళ్ళు అమరవీరులైనటువంటి ఒక స్తూపాన్ని కూల్చేటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ ప్రభుత్వాన్ని సరైన పద్ధతిగా మానుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగని ఇప్పటికైనా ఈ యొక్క కాబట్టి యు రామన్న స్తూపాన్ని వేరే కాడ నిర్మాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, మున్సిపాలిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ప్రాంతంలో అభివృద్ధి పేరుతోటి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి అమరుడు కామ్రేడు రామలన్న స్తూపాన్ని మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి కూల్చడాన్ని ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ రామలన్న కార్మిక వర్గం కోసం అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కుల సాధన కోసం నిలిచినటువంటి కామ్రేడ్ రామలన్న అమరుడయ్యాడు. ఆ అమరత్వాన్ని ప్రతి సంవత్సరం మరి పుణికిపుచ్చుకోవడానికి కార్మికులు, ప్రజలు మరి ఆయన జ్ఞాపకార్థం కోసం నిర్మించుకున్నటువంటి స్తూపాన్ని ఇవాళ ప్రజలు కానీ కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి స్తూపాన్ని కూల్చడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ వెంటనే రామలన్న స్తూపం నిర్మించుకోవడానికి మరొక స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల బలగం ఐజేయు అనుబంధ TUWJ అని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్ ఎం వంశీ, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కోల లక్ష్మణ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూజరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందిల శ్యామ్ సుందర్ తో కలిసి యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆరంభించారు. సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ త్వరలో యూనియన్ 3వ జిల్లా మహాసభను నిర్వహించనున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. ఐజేయు పెద్దపల్లి జిల్లా శాఖ 3వ మహాసభను త్వరలోనే చేపట్టబోతున్నందున ఇక్కడ గోదావరికని ప్రెస్ క్లబ్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చాలా మన మిత్రులందరూ ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటం చేయడమే TWJ ఐజేయు లక్ష్యం. ఇప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి మిత్రులకు ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు కానీ హెల్త్ కార్డులు కానీ సక్రమంగా లేవు. ఆ ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వంతో గతంలో కూడా పోరాటం చేసినాం. ఆ పోరాటం ఫలించలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇటీవల మన జిల్లాకు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చినాం. సానుకూలంగా వాళ్ళు స్పందిస్తున్నారు. ఆ యొక్క ఇళ్ల స్థలాలు, తర్వాత హెల్త్ కార్డులు అక్కడే అర్హులైనందరికీ అక్రిడేషన్లు వచ్చే వరకు యూనియన్ పక్షాన జర్నలిస్టుల సంక్షేమం కోసం మేము ఎప్పుడూ పోరాట బాటలోనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మన యూనియన్ మన కన్నతల్లి లాంటిది. దాదాపు ఒక 3-4 దశాబ్ద కాలం లోపల మన యూనియన్ జర్నలిస్టుల రక్షణ కోసం పనిచేసిన సంస్థ. ఈ సంస్థను రాష్ట్ర గవర్నమెంట్ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ సమతన చెప్పినట్టు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుందో అర్థం కావడం లేదు. ఇక్కడ తగిన భూములు ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. అప్పుడు అధ్యక్షుడు వంశీ ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే ఇవాళ కుమారు అధ్యక్షుడు, కార్యదర్శి శ్యామన్న ఇప్పటి వరకు కూడా అది కొలికి రాకపోవడం నిజంగా బాధాకరం. కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రామగుండం అన్నిటికీ గొప్ప అని చెప్పుకుంటాం. రామగుండం అన్నీ కీలకమంటారు. కాబట్టి ఇక్కడ రామగుండం సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ వాళ్ళు మొట్టమొదటిసారిగా తొలుతనే ఇక్కడ ఆ ఇళ్ల స్థలాలు ఇప్పితే సంతోషం, ఇవ్వకుండా సంతోషం. మాకు ఎట్లా తీసుకోవాలో తెలిసి ఇప్పుడు సంతోషం చెప్పిండు. మా పోరాటంతోనే సాధించుకుంటాం. కాబట్టి జర్నలిస్టు మిత్రులు ఒకసారి ఆలోచించండి. విడిపోతే మనం బలహీన పడతాం, కలిసి ఉంటే మనకు బలం ఉంటుంది. కాబట్టి ఏ పత్రికలైనా ఇవ్వలైనా కూడా దయచేసి ఏమన్నా అవలక్షణాలను మార్చుకొని ఒకే వేదికనికి రావాలని కూడా ఈ సందర్భంగా కూడా రాసే జర్నలిస్టులు అందరికీ కూడా కలం సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ యూనియన్లో సభ్యత్వాలు తీసుకోండి. మనం ఐక్యతగా ఉందాం. బరాబరి మన యూనియన్ నాయకత్వంలో పోరాటమే మనకు చివరిది తప్ప అనుకుంటే మనకు రాదు. ఖచ్చితంగా ఆ పోరాట మార్గంలోనే మన హక్కుల సాధన కోసం కొట్లాడదామని సందర్భంగా తెలియజేస్తూ జర్నలిస్టు మిత్రులందరికీ నమస్కారం. మనం యూనియన్ బైలా ప్రకారం లేదా సాంప్రదాయాల ప్రకారం ఒక రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏకైక సంఘంగా ఉన్న ఐజేయు అనుబంధ TWJ మెంబర్షిప్ నడుస్తుంది జిల్లాలో ఉన్న జర్నలిస్టు మిత్రులు, వర్కింగ్ జర్నలిస్టులు అందరూ తమ సభ్యత్వాలను పునరుద్ధరించుకోవాలని, అట్లాగే కొత్త జర్నలిస్టులు ఎవరైనా ఈ 2 సంవత్సరాలలో మీడియాలోకి వచ్చిన వాళ్ళు ఉంటే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా యూనియన్లో మెంబర్షిప్ తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. జర్నలిస్టులకు ఏకైక బలమో ధైర్యమో ఏదన్నా ఆపతొచ్చినాడు నిలబడేదో ఒక ఐజేయు సంఘం తప్ప యాజమాన్యాలు కానీ
ఇంకా నీకు వేరే మద్దతు చట్టపరమైన అవకాశాలు లేవు. కనుక పత్రికా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా ఎదుర్కొంటున్న సమస్యలు, యూట్యూబులు, ఈ కొత్త పోకడలు మీడియా రంగంలో వస్తున్నాయి. తప్పకుండా జర్నలిస్టులు ముందు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది వృత్తిపరమైనది కావచ్చు, వ్యక్తిగతమైనది కావచ్చు. మన ఎంబడి ఒక బలగం ఉండాలి. ఒక 40-50 ఏళ్ల పోరాట చరిత్ర కలిగిన యూనియన్, జిల్లాలో 95% జర్నలిస్టుల సభ్యత్వం కలిగిన యూనియన్ ఇది. మరి 1-2 మాసాల్లో జిల్లా కమిటీ 3వ మహాసభలకు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్న జర్నలిస్టులు అందరూ తప్పకుండా యూనియన్ మెంబర్షిప్లు తీసుకోవాలని చాలామంది తీసుకున్నారు. ఆ డ్రైవ్ నడుస్తున్నది జిల్లా వ్యాప్తంగా, ఎక్కడికి అక్కడ క్లబ్బులలో. ఇంకెవరైనా మిగిలిపోయిన జర్నలిస్టులు ఉంటే ఈ వారం 10 రోజుల్లో, నెల రోజులలో యూనియన్ మెంబర్షిప్ తీసుకోవాలని యూనియన్ పక్షాన కోరుతా ఉన్నాం. సంఘం శరణం గచ్చాలి. థ్యాంక్ యూ. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మందకల్ మండల కేంద్రంలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవానికి తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి మందకల్ మండలం వైపు వాహనాల రాక మొదలైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలే కాక రాయచూర్, కర్నూలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వివిధ వాహనాలలో రథోత్సవాన్ని తిలకించడానికి తరలి రావడంతో మందకల్ చుట్టుపక్కల పరిసరాలన్నీ భక్తుల విడితో నిండిపోయాయి. హలో యాడా బాగా కొలుస్తాము మా అన్ని, మాకు కూడా బాగున్నది. మా కొరకు సంవత్సరం చేసుకొని పోతాం. ఎంతమంది వచ్చిండ్రు మీరు? ఎంతమంది వచ్చిండ్రు? 2 మంది అయింటాము. 100 ఎంత టెంకాయలు? ఏమేమి వేస్తుంటారు? చెండు పూలు, 2 జత ఎంత? 100 రూపాయలు. జత 100 రూపాయలు. పక్కల 100 అమ్ముతున్నాడు.
భక్తులు దయచేసి స్టూడెంట్ పార్టీలో భక్తులు దయచేసి అరే బాబు అది మీకే ఇబ్బంది మళ్ళీ బాధపడద్దు దామోదర్ పెంచవెల్లి డబ్బులు జాగ్రత్త దామోదర్ बहुत पब्लिक वहाँ ट्रेन के टाइम मर जाते वही पब्लिक को रोक देना था वही रोक देना था पब्लिक नहीं है नहीं ये कांग्रेस आया ये साल कभी भी ऐसा नहीं होता था कभी भी ऐसा नहीं हम यहाँ 35 साल से यात्रा कर रहे व्यवस्था डाउन हो गया ये साल कहाँ से मार खा गया डाउन हो गया कुछ समझ में नहीं आ रहा अरे हाँ ऐसा कभी भी नहीं देखा हमारे 35 साल से आ रहे ऐसा पब्लिक नहीं देखा ये कांग्रेस आया ऐसा डाउन हो रहा है सरकार बढ़ जाते देखो शाम को कितने वहाँ पूरा बीच ये हालात शाम को क्या हाल होता पब्लिक वहीं रोक देना था रोड पे ये साल मुंतकल यात्रा का कोई व्यवस्था सही नहीं है पब्लिक यहाँ इकट्ठा ज़्यादा हो गया जाम हो गया और पब्लिक को आने जाने को बहुत परेशानी हो रहा है क्यू लाइन कैसा है क्यू लाइन कैसा है पब्लिक को इतना परेशानी हो रहा है छोटे छोटे बच्चे यात्रा के अंदर दब जा रहे कोई पुलिस प्रशासन नहीं कोई व्यवस्था नहीं यहाँ पर क्या तुम किधर से आए आप किधर से आ गए हम उत्तर प्रदेश से आए हम बहुत सालों से आ रहे हैं ये साल ऐसा पब्लिक है ऐसा पब्लिक में कभी नहीं इतना भीड़ कभी नहीं देखा
కేఎస్ దామోదర్ పెంట్లవెల్లి. ఎక్కడున్నా కానీ ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రాగలరు. మీ ఫోన్కు మెసేజ్ పెట్టి చూడండి. అక్కడ అందరి దగ్గర 3 గంటల ఆటో ఉంది. ఆ ఆటో తీసేయగలరు. ఇబ్బంది అవుతుంది ఆటో వరకు. ఇక్కడ గుడివైపు ఉన్న భక్తులు కూడా పైకి వెళ్ళగలరు. కొంచెం ఆ వాహనం తీసేయండి. ఆ వాహనం తీసేయండి. ఆటోకి ఇబ్బంది కలిగించకండి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.